ఆర్యా, ఒరే ఆర్యా, ఏడే వీడు? గౌతమ్ అన్నయ్య వస్తే టెర్రస్ మీదకి వెళ్ళి మాట్లాడుకుంటున్నారు. ఆ మాట్లాడేదేదో ఇక్కడే మాట్లాడుకోవచ్చుగా. అయినా మాట్లాడుకునేంత రహస్యాలేమున్నాయి? ఏమో, అన్నయ్య గౌతమ్ని తీసుకెళ్లాడు. ఒకటి కోతి, ఇంకొకటి కొండముచ్చు. ఈ రెండు కలిసాయంటే ఏ కప్పుకో నిప్పు పెట్టడం ఖాయం. హాయ్ బామ్మా. అప్పుడు డార్లింగ్, రా 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 రా. ఎలా ఉన్నావు మధు? ఐమ్ ఫైన్. ఎలా ఉన్నావు బామ్మా? నీతో మాట్లాడను. ఏ, ఎందుకు మాట్లాడరు? నువ్వు నన్ను బాధ పెట్టావు. నేనా? అవును, నువ్వే. మిమ్మల్ని బాధ పెట్టే పని నేనేం చేశాను బామ్మా? ఏం చేసావా? ఈ వారంలో నువ్వు మా ఇంటికి ఎన్నిసార్లు వచ్చావు? ఒక్కసారి. మీ ఇంటికి ఎన్నిసార్లు వెళ్ళావు? మా ఇంటికి నేను రోజు వెళ్ళాలి కదా బామ్మా. మరి అందులో సగం రోజులైనా మా ఇంటికి రావాలి కదా. కనీసం ఫోన్ చేసైనా బామ్మ ఎలా ఉన్నావు, తిన్నావా లేదా, బతుకున్నావా పోయావా అని. చచ్చా, అవే మాటలు బామ్మా. మీరు నిండు నూరేళ్లు బ్రతకాలి, బ్రతుకుతారు అంతే. నీలాంటి మంచి మనసున్న బంగారు తల్లి లాంటి అమ్మాయి మా ఆర్యకి భారీగా వస్తే నూరేళ్ళేంటి, 150 ఏళ్లు బతుకమన్నా హ్యాపీగా బతికేస్తాను. మీలాంటి మంచి మనుషుల కోరిక ఆ దేవుడు తప్పకుండా తీరుస్తాడు బామ్మా. థ్యాంక్స్ డార్లింగ్. అయ్యయ్యో, నిలబడి మాట్లాడుతున్నావేంటి? కూర్చో కూర్చో. పర్వాలేదు బామ్మా, మీతో ఒక విషయం చెప్పేద్దామని వచ్చాను. చెప్దూగాన్లే, ముందు కూర్చో కూర్చో. ఇప్పుడు చెప్పు, ఏంటి? నేను అర్జెంటుగా మా ఊరు వెళ్లాల్సింది. మీ ఊరంటే కాకినాడ పక్కనే కదూ? అవును బామ్మా, అందుకని ఒక 2 రోజులు లీవ్ కావాలి. 2 రోజులు లీవా? నో, కుదరదు. నీకేమైనా పిచ్చా? లీవ్ అడిగింది అపర్ణ, తను కూడా లీవ్ ఇవ్వవా? అయినా లీవ్ అడిగింది కూడా 2 రోజులే కదా. అవును బామ్మా, ఈ రోజు బయలుదేరి ఎల్లుండికి వచ్చేస్తాను. సరిగ్గా 2 రోజుల్లో. 2 రోజులేంటి డార్లింగ్, 10 రోజులుండ్రా. నేను కుదరదు అంది 2 రోజులకి. అయినా ఆ కంపెనీ ఇప్పుడు నీది, దాన్ని నీ చేతుల్లో పెట్టాను. నీ ఇష్టం ఉన్నప్పుడు వెళ్ళొచ్చు, రావచ్చు. నాతో చెప్పవలసిన అవసరమే లేదు. థ్యాంక్స్ బామ్మా. అవును, ఊరికి ఎవరెవరు వెళ్తున్నారు? నేను ఒక్కదాన్నే బామ్మా. నో, అయితే లీవ్ క్యాన్సిల్. ఎందుకు బామ్మా? మళ్ళీ ఏమైందే? ఇంకా ఏం కావాలి? నా అప్పు డార్లింగ్ ని ఒంటరిగా అంత దూరం పంపిస్తారా? ఏ తోడు లేకుండా ఒంటరిగా ఎలా వెళ్తుంది? నిన్ను పంపించడానికి మీ అమ్మ ఒప్పుకున్నా ఈ బామ్మ ఒప్పుకోదు. అంటే నాతో పాటు రావడానికి ఎవరూ లేరు బామ్మా. ఎవరు బిజీలో వాళ్ళున్నారు, అందుకే ఒక్కదాన్నే వెళ్లాల్సి వస్తుంది. నన్ను చాలా హర్ట్ చేస్తున్నావు డార్లింగ్. అదేంటి బామ్మా అలా అంటావు? ఆ మాట ఇంకెప్పుడు అనొద్దు. నీకెవరూ లేకపోవడం ఏమిటి? బాహుబలిలో రమ్యకృష్ణలాగా నేను, ప్రభాస్లా నా మనవడు నీకు అండగా ఉంటే ఎవరూ లేరు అంటావేంటి? మరి అపర్ణకు తోడుగా నువ్వెళ్తావా? కాదు, ఆర్యని పంపిస్తా. ఆర్యానా? చూసావా, ఆర్య అనగానే మొహంలో ఎంత సంతోషం వచ్చిందో. ఎంతైనా పిఏ మీద అభిమానం ఎక్కువే. పాపం ఆయనకి శ్రమ ఎందుకులే బామ్మా. నీతో రావడం శ్రమ అంటే పిఏ నుంచి తీసేసి ప్యూన్ని చేసేస్తాను వేధవని. వాడి గురించి నువ్వేం టెన్షన్ పడకు. నువ్వు సేఫ్టీగా వెళ్లి రావడమే ముఖ్యం. వాడొచ్చినా నీ పక్కన సెక్యూరిటీ గార్డ్ లా పడుంటాడు అంతే. నేను ఒక్కదాన్నే వెళ్ళగలను. నేను మాత్రం నిన్నొక్కదాన్ని పంపించను అంతే. బామ్మా, ఒక్కసారి కమిట్ అయిందంటే ముక్కోటి దేవతల మాట కూడా వినదు. దట్ ఈస్ సత్యభామ, మా బామ్మ.